నమస్కారం. మనం ప్రముఖ మానసిక వైద్య నిపుణులు డాక్టర్ ఖమ్మంపాటి నారాయణరావు సార్తో ఉన్నాము. సార్, మా సైడ్ నుంచి మేము అడిగే ప్రశ్న, చేతబడి చేశారు, బాణామతి చేశారంటారు, వాడికి దెయ్యం పట్టిందని చీపురు కట్టలతో కొడుతుంటారు, లేకపోతే చండ్రా కోళ్ళతోని వాటితో కొడుతూ ఉంటారు. అసలు ఏంది పరిస్థితి, ఏంది కండిషన్, ఏంది? ఇది ఒక రకమైనటువంటి మానసిక వ్యాధి, దానికి సంబంధించినటువంటి వివరాలు తెలియజేయండి సార్. నమస్తే అండి. ఇది డెఫినెట్గా ఇట్లాంటివన్నీ మానసిక వ్యాధులే, మానసికానికి సంబంధించిన సమస్యలు ఇవన్నీ. కాకపోతే ఈ మూఢనమ్మకం అన్న తగ్గట్లో ఇది కూడా, ఇట్లాంటివి కూడా ఒకటి. ఈ చేతబడి కానీ బాణమతి ఇలాంటివి ఒకవేళ నేను ఎక్కువ మందికి చెప్పేది ఏంటంటే, నిజంగా చేతబడి చేసి పక్కనోడిని ఇబ్బంది పెట్టే అవకాశం ఎవరికైనా ఉంటే ఎక్కువ మంది నాయకులు ఓటుకి డబ్బులు ఇచ్చి కొనుక్కోవాల్సిన అవసరం ఉండదు. ప్రత్యర్థికి లేకపోతే కొన్ని కోట్లు వ్యాపార సంస్థలు ఉంటాయి, వాళ్ళు ప్రత్యర్థికి చేతబడి చేయించి ప్రత్యర్థిని దెబ్బతీయవచ్చు కదా. ఈజీగా అయిపోయే మార్గం ఉన్నప్పుడు నీకు కోట్లలో డబ్బులు ఇచ్చి పంచి ఓట్లు ఎందుకు కొనుక్కోవాలని నేను జనరల్ ఒక ఉదాహరణగా చెప్తూ ఉంటాను అవగాహన కోసం. అట్లాగే మనం చాలా అంటే సొసైటీలో చాలా చిన్నవాళ్ళం, మన మీదే ఒక చేతబడి చేసే కెపాసిటీ అసలు ఎవరికైనా ఉందంటే, అంటే మన ఇబ్బంది పెట్టాలనే కోరిక ఒకడు కలిగి మనని తక్కువ ఖర్చులో ఇబ్బంది పెట్టగలిగినప్పుడు కోట్లు ఖర్చు పెట్టగలిగిన వాళ్ళు ఎందుకు చేయట్లేదు ప్రత్యర్థులు? ఆయన చిన్న లాజిక్గా ఆలోచిస్తే అసలు ఇట్లాంటి పాసిబుల్ కాదనేది తెలుస్తుంది. అంటే చేతబడులు బాణమతులు లేవంటారా సార్? డెఫినెట్గా లేవు, కుదరవు కూడా. అయ్యి ఒకరిని ఒక రకంగా ఏదో చేసి ఇబ్బంది పెడతాం అనేది కుదరదు. నేను అనేది నీ భయమే నీకు దెయ్యమో ఏదో దెయ్యం పట్టింది, దెయ్యం పట్టింది అంటారు. అదే డిసీజా సార్ దెయ్యం పట్టిందని? దెయ్యం పడతాలి అని సొమాటోఫామ్ డిజార్డర్స్, పూనకం కానీ ఇవన్నీ మానసిక, అంటే వాళ్ళకున్న మానసిక పరిస్థితిని బట్టి కొంతమంది మానసిక ఒత్తిడిని బయట పెట్టుకోలేక, ఆ స్కోప్ లేక ఈ శారీరక బాధల రూపంలో కానీ ఆనందం, పూనకం ఉంది, అదొక ఆనందం. అంటే వాళ్ళ కోరికని వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయటం, నాకు బట్టలు పెట్టు, నాకు కోడిని కోయి అనేది వాళ్ళు ఒక రకంగా డ్యాన్స్ చేయటం. ఇవన్నీ ఏంటంటే ఒంట్లో ఉన్న మానసిక ఒత్తిడిని బయట పెట్టుకోవడానికి ఒక సరదా టైం కానీ, లేకపోతే ఒక దేవుడి మీద ఒకప్పుడు సప్రెస్డ్, అంటే ఆడవాళ్ళు ఎక్కువ మందిని బయటికి రానియటం వాళ్ళు లేవు. సో వాళ్ళు బయటికి రావాలి, వాళ్ళ కోరికలు తీరాలంటే ఈ రకంగా కొంతమంది అట్లా అవుతారు. ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క రకం ఉంది. మన దగ్గర ఎక్కువ ఇట్లాంటి, ఇప్పుడు ఏదో మంత్రం ప్రార్థన చేయగా నాకు జబ్బు తగ్గిపోయింది, ఇవన్నీ ఏంటంటే మానసికంగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యే వాళ్ళు వింటారు. హిప్నాటిజం కానీ ఈజీలీ సజెస్టబుల్ పర్సనాలిటీస్ ఉంటారు, వాళ్ళకి తొందరగా తగ్గినట్టు అనిపిస్తుంది. సజెస్టబుల్ కాని వాళ్ళకి నువ్వు హిప్నాటిజం చేయలేవు, ఇట్లాంటి దెయ్యాలు భూతాల వాళ్ళ దగ్గర వదిలేవు. మా దగ్గర కొంత టైం పట్టినా డెఫినెట్గా తగ్గే అవకాశాలు ఉంటాయి. అయితే దెయ్యం అని నువ్వు భూతం ఎందుకు అవుతుందంటే, నేను చెప్పినట్టు నిజంగా ఎక్యూట్ సైకోసిస్ అంటాం, అలాంటి కేసులు అయితే వాళ్ళ దగ్గర అసలు తగ్గవు. ఈ సొమాటోఫామ్ అంటే ఈ కోరికల వల్ల, కొంచెం మానసిక ఒత్తిడి వల్ల సూపర్ ఈగో అని ఉంటాయి. ఆ పొరల్లో వచ్చే సంఘర్షణతో బాధపడే వాళ్ళకి ఈ కొట్టడం కానీ, మీరు అన్న ట్యాప్ మండలో పొగేయటం, లేదా కంట్లో అల్లం రసం పోయటం, ముక్కులో అల్లం రసం పోస్తారు. ఒక్కొక్క ఆచారాన్ని బట్టి ఒక్కొక్క తీరులో వైద్యం జరుగుతుంది. ఇవన్నీ పాత రోజుల్లో ఆచరించినాయి, అంటే భయపెడతాం. మేమేం కౌన్సిలింగ్ లాగా స్లోగా చేస్తే వాళ్ళు మొరటుగా చేసి తగ్గిస్తారు. ఇట్లాంటి జబ్బులే తగ్గుతాయి వాళ్ళ దగ్గర. సొమాటోఫామ్ కానీ, కన్వర్షన్ రియాక్షన్లు, దెయ్యం బట్టిన ఇట్లాంటివి తగ్గుతాయి. వాళ్ళే రియల్, అంటే ఒక్కొక్కసారి సైకోసిస్ అంటాం, అంటే తెలుగులో ఉన్మాదం అనండి, మెంటల్ అనండి, ఏదో ఆ భాష వాడట్లేదు ఇప్పుడు, సరే అర్థం కావడానికి వాడుకున్నా అవి తగ్గవు. అవి మా దగ్గరికి వస్తాయి, అన్నీ తిరిగి డబ్బులన్నీ అయిపోయినాక, యాపమండలు, అల్లం రసాలు, పొగలు అన్నీ అయిపోయినాక మా దగ్గరికి వస్తాయి. ఈ కన్వర్షన్ వాళ్ళు మాత్రం వాళ్ళ దగ్గర కొంతమంది కన్నా తగ్గుద్ది, అది చూపించి వాళ్ళు ఎక్కువ రోజులు చేస్తున్నారు. ఇట్లా ప్రజలు కూడా నమ్ముతున్నారు మూఢంగా. అంటే ఈ చేతబడి బాణమతి తరహా, లేకపోతే దెయ్యం తరహా మన దేశంలో ఉన్నాయా, ఇతర దేశాల్లో కూడా ఇలాంటి తరహా సమస్యలు ఉన్నాయా సార్? అన్ని దేశాల్లో ఏదో రకమైన ఆలోచనలు ఉంటాయి. పాత రోజుల్లో ఇవన్నీ, అంటే వైద్యం సరిగ్గా రానప్పుడు ఉన్నాయి, ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంటాయి. చదువుకున్నా, ఇప్పుడు చదివిన వాస్తు నమ్మేవాళ్ళు ఉన్నారు, పూజలు లేదా మతాలు ఇవన్నీ నమ్మేవాళ్ళు ఉన్నట్లే అన్ని దేశాల్లో చదువు వేరు, మతం వేరు. కొన్నిసార్లు ఏమో
చదువు ఈ మూఢనమ్మకాలకి దూరం చేసిన కొన్నిసార్లు అన్నీ కుదరవు. ఆచారాలు అనేవి అంత ఈజీగా పోవు. కొన్ని మంచివే ఉంటాయి. అన్ని ఆచారాలు అన్నీ తప్పని కాదు. మంచి ఆచారాలు ఉంటే ఆ రోజుకి అది నడిచింది. ఇప్పుడు ఈ చేతబడి వాళ్ళు ఎందుకంటే ఆ రోజుల్లో వైద్యం లేనప్పుడు అది మంచిది, అప్పుడు నడిచింది. ఇవాళ అది అవసరం లేదు. ఇవాళ ఒక సైన్స్ డెవలప్ అయింది, వైద్యం ఉంది, ఇటు రావాలి. ఆ రోజు ఏమీ లేని రోజు మన ఆచార్య గారు గొప్ప డాక్టర్ గారు ఆ ఊరికి ఆ రోజుకి. కానీ వాళ్ళు అది కుదరదు కాబట్టి మనం కూడా మారుకుంటా పాత ఆచారాలు కొన్ని వదిలేసుకుని కొన్ని మంచివి ఉంటే అవి పట్టుకుని ముందుకు పోవాలి.